బ్రేకింగ్ చూస్తున్నాం. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి నివాసం కార్యాలయాల్లో సిట్ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ నివాసంలో మిథున్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నారు సిట్ అధికారులు. ఇక మిథున్ రెడ్డి కార్యాలయాల్లోనూ కూడా సిట్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికే అనేక సార్లు మిథున్ రెడ్డిని విచారించింది సిట్ బృందం. జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నప్పుడు కూడా కస్టడీలోకి తీసుకుని సిట్ బృందం విచారించింది. నకిలీ మద్యం కేసులో సీబీఐ విచారణ కోరుతూ ఇటీవల కేంద్ర హోంమంత్రికి లేఖ రాశారు మిథున్ రెడ్డి. ఇక అమెరికా టూర్కు అనుమతి కోరుతూ కూడా మిథున్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్పై తీర్పిచ్చే సమయంలో సిట్ సోదాలపై అనుమానాలు కలిగాయి. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి నివాసంలో కార్యాలయాల్లో సిట్ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఝాన్సీ రాణి, మరొకసారి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఏపీ లిక్కర్ కేసు సంబంధించి కూడా మరొకసారి A4గా ఉండి ఇటీవలే జ్యుడిషియల్ రిమాండ్ నుంచి బయటకు వచ్చిన మిథున్ రెడ్డి నివాసంలో కూడా ప్రస్తుతానికైతే సోదాలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఏపీలోని పలు ప్రాంతాలతో పాటు కడపతో పాటు కొన్ని ప్రాంతాలతో జరుగుతుంది. వీటితో పాటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా ఇటు హైదరాబాద్ కేంద్రంగా పలు చోట్ల కూడా ఇటు సిట్ అధికారులు ఏకకాలంలో సోదాలు చేస్తున్నట్లుగా మనకైతే సమాచారం. వీటితో పాటు బెంగళూరులో కూడా ఇటు సోదాలు జరుగుతున్నట్టుగా మనకైతే సమాచారం ఉంది. కొద్దిసేపటి క్రితమే ఇటు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా కూడా ఏపీ లిక్కర్ కేసు సంబంధించిన సిట్ అధికారులు వచ్చి మరొకసారి కొన్ని సోదాలు చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. ముఖ్యంగా గడిచిన కొద్ది రోజులుగా ఈ కేసుకు సంబంధించి కూడా ఇటు ఏపీలో కొంత సంచలనం సృష్టించి చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ కేసుకు సంబంధించి అనేక ఆరోపణలు కావచ్చు, చాలా మంది మీద ఇప్పటికే ఇటు సిట్ అధికారులు కూడా అభియోగాలు మోపిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి లిక్కర్ కేసుకు సంబంధించి అప్పుడు అందులో సంబంధించిన నిధుల మళ్లింపు సంబంధించి కూడా ఇక్కడ జరిగింది. కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీ సంబంధించిన కంపెనీలకు కూడా మళ్ళినట్టుగా అప్పటికే సిట్ అధికారులు అంచనా వేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఎందుకంటే 71 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న మిథున్ రెడ్డి ఇటీవలనే బెయిల్ మీద రిలీజ్ అయిన నేపథ్యంలో ఆయన యుఎస్ పర్యటనకి వెళ్తున్న తరుణంలో మరొకసారి సిట్ అధికారులు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యమైన ప్రాంతాలు ఆయన బంధువుల నివాసాలలో సోదాలు చేయడం కూడా కొంత చర్చనీయాంశంగా మారినట్టుగా చెప్పుకోవాల్సిన. ప్రస్తుతానికైతే ఇటు కొండాపూర్లోని ఆయన సన్నిహితుల నివాసాలలో కూడా ఏపీ సిట్ అధికారుల సోదాలు కొనసాగుతుంది తెలిసింది. వీటితో పాటు కడపతో పాటు విజయవాడతో పాటు బెంగళూరులో కూడా సోదాలు కొనసాగుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఏ ఎవిడెన్స్ బేస్ చేసుకుని ఏపీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్న కొంత సమాచారం రావాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే నేను ఇటు డైమండ్ హౌస్ నివాసం ప్రాంతంలో ఉన్న ఆయన నివాసం వద్ద ప్రస్తుతానికైతే ఇక్కడ సోదాలు జరగట్లేనట్టుగా తెలుస్తుంది. ఇది కాకుండా కొండాపూర్తో పాటు ఇటు ప్రశాసన్ నగర్ తో పాటు కొన్ని ఏరియాల్లో కొంత ఏపీ సిట్ అధికారుల బృందం కూడా సోదాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. కానీ పూర్తి స్థాయిలో ఎంతసేపట్లో ఈ సోదాలు ముగిసే అవకాశం ఉంది ఏంటన్న సమాచారం అయితే రావాల్సింది. ప్రస్తుతానికైతే హైదరాబాద్ తో పాటు కడప, విజయవాడ, బెంగళూరు వంటి ప్రాంతాల్లో కూడా ఏపీ సిట్ అధికారులు లిక్కర్ స్కామ్ సంబంధించిన అధికారులు ఏకకాలంలో సోదాలు చేస్తున్నట్లుగా మనకైతే తెలుస్తుంది. ఝాన్సీ రాణి, అదేవిధంగా కిరణ్, ఇటు ప్రధానంగా మనం చూసుకుంటే ఏ విధమైన ఆరోపణలు మిథున్ రెడ్డి లిక్కర్ కేసులో ఎదుర్కొంటూ ఉన్నారు? అమెరికా టూర్ కి పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు సిట్ సోదాలు జరగడం కలకలం రేపుతోంది. ఎలా చూడాలి? అప్డేట్స్ ఏంటి కిరణ్? ఎందుకంటే ఏపీలో సంచలనం సృష్టించిన ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి కూడా ఇప్పటికే అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ స్కామ్ కు సంబంధించి కూడా మిథున్ రెడ్డి A4గా ఉన్నారు. ఈ స్కామ్ కు సంబంధించిన కీలక భూమిక పోషించారంటూ కూడా ఇప్పటికే సిట్ అధికారులు ఆయన మీద అభియోగాలు దారి చేశారు. సుమారుగా 70 రోజులకు పైగా ఆయన జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. కొద్ది రోజుల క్రితమే బెయిల్ మీద బయటకు వచ్చిన నేపథ్యంలో ఇక మరికొన్ని రోజుల్లో విదేశీ పర్యటనకి వెళ్లేందుకు కొంత ఏర్పాటు చేసుకున్న తరుణంలో ఈ లిక్కర్ కేసుకు సంబంధించి A4గా ఉన్న మిథున్ రెడ్డి నివాసాలు, బంధువుల ఇళ్లలో మరొకసారి సిట్ అధికారులు కొంత సోదాలు చేయడం కూడా చర్చనీయాంశంగా మారినట్టుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో అంటే ఏ అంశాలను బేస్ చేసుకుని మరొకసారి సిట్ అధికారులు సోదాలు చేస్తున్నారు ఏంటన్న కొంత సమాచారం రావాల్సింది. ప్రస్తుతానికైతే మిథున్ రెడ్డి నివాసం కాకుండా కూడా కొండాపూర్తో పాటు ప్రశాసన్ నగర్ వంటి ఏరియాలో కూడా, ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి కూడా అందులో సంబంధించిన నిధులు ఇతర మార్గాల్లో వెళ్లేందుకు కూడా ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి వాటికి సంబంధించిన వారి కార్యాలయంలో కూడా
సోదాలు కొనసాగుతుంటే ముఖ్యంగా కొండాపూర్ వంటి ప్రాంతాల్లో కూడా ఓ రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించిన ఆఫీసులో కూడా సిట్ అధికారులు సోదాలు చేస్తున్నట్టుగా మనకి సమాచారం ఉంది. అంటే పూర్తి స్థాయిలో కొంత ఎందుకంటే ఇప్పటికే 71 రోజుల పైగా రిమాండ్ లో ఉన్నారు. ఇటీవల కాలంలో బెయిల్ విడుదల నేపథ్యంలో ఆయన విదేశీ పర్యటనకు వెళ్తున్న సందర్భంలో ఏపీ సిట్ అధికారులకు సంబంధించి లిక్కర్ స్కామ్ సంబంధించి కూడా సోదాలు చేయడం కొంత వైసీపీ శ్రేణుల్లో ఆందోళనకు గురి చేస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎంతసేపట్లో ఈ సోదాలు ముగిసే అవకాశం ఉండదో కొంత సమాచారం అయితే మనకి రావాల్సి ఉంది. ఝాన్సీ రాణి. అదేవిధంగా కిరణ్, ఇప్పటికే అనేక సార్లు సిట్ అధికారులు విచారించారు మిథున్ రెడ్డిని. మళ్ళీ ఇప్పుడు ఆయన నివాసంలో విచారిస్తున్నారు కదా, ఏ విధమైన ప్రశ్నలు వేసే అవకాశం కనిపిస్తోంది? మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే పాత కేసుకు సంబంధించి, ఎందుకంటే ఇప్పటికి ఇందులో చాలా మంది ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇందులో సంబంధించిన లిక్కర్ కేసు బేసిక్ చేసుకుని చాలా వేల కోట్ల రూపాయలకు సంబంధించి కూడా దారి మళ్ళాయని కూడా ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి కేవలం మిథున్ రెడ్డి కాదు, ఇందులో ఈ కేసుకు సంబంధించిన వాళ్ళని కూడా ఇప్పటికే అనేక పర్యాల పాటు ఇటు సిట్ అధికారులు కూడా సోదాలు చేశారు. చాలా వివరాలు కూడా సేకరించే ప్రయత్నం చేశారు. కాబట్టి ఆయన బెయిల్ పై వచ్చిన తర్వాత ఏ బేస్ చేసుకుని ప్రస్తుతానికి అధికారులు సోదాలు చేస్తున్నారని కొంత సమాచారం రావాల్సి ఉంటుంది. కేవలం ఇటు గాయత్రి నివాసమే కాకుండా చాలా చోట్ల కూడా ఇటు సిట్ అధికారులు వచ్చి సోదాలు చేసినట్టుగా తెలుస్తుంది. కాబట్టి పూర్తిగా కొంత మనకైతే సమాచారం రావాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం చాలా కీలకంగా తీసుకున్న నేపథ్యంలో మరొకసారి సోదాలు చేయాలని కారణాలను కూడా కొంత మనకైతే సమాచారం రావాల్సి. ప్రస్తుతానికైతే హైదరాబాద్ తో పాటు బెంగళూరు, కడప వంటి ప్రాంతాల్లో కూడా ఏకకాలంలో సిట్ అధికారులు సోదాలు చేస్తున్నట్లుగా మనకైతే సమాచారం అందుతుంది. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.